ఓవైపు వైభవ్ సూర్యవంశీ సంచలనాలు సృష్టిస్తున్నాడు. ఫార్మాట్ ఏదైనా దూకుడైన ఆటతో చెలరేగిపోతున్నాడు. 15 సంవత్సరాల వయసులోనే టాక్ ఆఫ్ ది క్రికెట్ గా మారిపోయాడు. అంతర్జాతీయ క్రికెట్ లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఐర్లాండ్ తో పాటు ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్లకు ఎంపికయ్యాడు. వైభవ్ సూర్యవంశీనే సంచలనం అనుకుంటే ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ తమ్ముడు కూడా హాట్ టాపిక్ అవుతున్నాడు. 10 సంవత్సరాల వయసులోనే తన టాలెంట్ తో కట్టిపడేస్తున్నాడు. బీహార్ లో జరిగిన లోకల్ ప్రాక్టీస్ మ్యాచ్ లో వైభవ్ తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ సెంచరీ సాధించాడు. తాజ్పూర్ క్రికెట్ అకాడమీ తరఫున ఆశీర్వాద్ బరిలోకి దిగాడు. అయితే కూల్ గా బ్యాటింగ్ చేశాడు. ఏమాత్రం తొందరపడకుండా తన పని తాను చేసుకుపోయాడు. వైభవ్ లా భారీ సిక్సర్లకు ట్రై చేయలేదు. ఫోర్లు బాదడంలో మాత్రం ప్రత్యేకతను చాటుకున్నాడు. ఆశీర్వాద్ సూర్యవంశీ మొత్తం 87 బంతులు ఎదుర్కొన్నాడు. ఒక సిక్సర్ తో పాటు 20 ఫోర్లు బాదాడు. 103 పరుగులు సాధించాడు. ఆశీర్వాద్ సూర్యవంశీ స్ట్రైక్ రేట్ 118.39. ఆశీర్వాద్ సెంచరీ కొట్టిన విషయాన్ని వైభవ్ అన్న ఉజ్వల్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తమ్ముడి సూపర్ షోపై వైభవ్ కూడా రియాక్ట్ అయ్యాడు. కంగ్రాట్స్ చెబుతూ స్కోర్ కార్డ్ ను పోస్ట్ చేశాడు. తన చిన్నప్పటి ఫోటోను కూడా వైభవ్ సూర్యవంశీ పంచుకున్నాడు. ఈ ఫోటోలు చూశాక అభిమానులు తమదైన స్టైల్లో రియాక్ట్ అవుతున్నారు. ఫ్యామిలీలో క్రికెట్ టాలెంట్ కు కొదవ లేదంటూ పోస్టులు పెడుతున్నారు. నిలకడగా రాణిస్తే ఆశీర్వాద్ సూర్యవంశీ కూడా ఐపీఎల్ లోకి వచ్చేస్తాడంటున్నారు. వైభవ్ సూర్యవంశీకి ఇద్దరు సోదరులు వైభవ్, ఆశీర్వాద్ మాత్రం క్రికెట్ ఆడుతున్నారు. ఉజ్వల్ మాత్రం క్రికెట్ కు దూరంగానే ఉంటున్నాడు. మొన్నటి ఐపీఎల్ లో విశ్వరూపం చూపించిన తర్వాత వైభవ్ సూర్యవంశీ రేంజ్ మారిపోయింది. స్టార్ ప్లేయర్లను కూడా దాటేసి సీజన్ లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్ గా టీనేజ్ సంచలనం నిలిచాడు. భారత జట్టులోకి సెలెక్టర్లు తప్పక ఎంపిక చేసేలా రఫాడించాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ తో సిరీస్ కు ముందు ఇప్పుడు భారత ఏ జట్టు తరఫున ఆడుతున్నాడు. ఆఫ్ఘాన్ ఏ, శ్రీలంక ఏ జట్లతో ట్రై సిరీస్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. తొలి మ్యాచ్ లో క్లిక్ కాకపోయినా రెండో మ్యాచ్ లో ఓకే అనిపించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చాక రికార్డులు కొల్లగొట్టడం ఖాయమని అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.